టీటీడీలో ఇక విధులు నిర్వహిస్తున్న అన్య మతస్థులను వెంటనే తొలగించాలని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్వామివారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చర్చ్, మసీదులో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని సంజయ్ క్వశ్చన్ చేశారు. ఇక భవిష్యత్తులో ఇతర మతస్థులకు చెందిన వారిని శ్రీవారి ఆలయంలో నియమించకూడదన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో బండి సంజయ్ దర్శించుకున్నారు. టీటీడీ విషయంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకూడదన్న బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యానికి నోచుకోని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని తెలిపారు. అనేక పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. ఇక శక్తివంతమైన భారత నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోడీకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు బండి సంజయ్. ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. గత సంవత్సరం కూడా జన్మదిన సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ, ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం, నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు. చాలామంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు?